మోంతా తుఫాన్ ఏదైతే మన రాష్ట్రాన్ని హిట్ చేసిందో ఆ హిట్ ఇష్యూలో ఆయన చాలా బిజీగా ఉన్నారు, అందుకనే వీళ్ళ విషయం పరిష్కరించలేకపోయారు. కానీ మోంతా తుఫాన్ సాక్షిగా కూడా ఆయన సీరియస్గా ఆయన కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళినప్పుడు ప్రెస్ని ఫేస్ చేస్తా మళ్ళీ కేసు నేను చిన్నికి డబ్బులు ఇచ్చాను, కేసు నేను చిన్ని అలా, కేసు నేను చిన్ని ఎలా, కేసు నేను చిన్ని ఆఖరికి దీని ఏమంటారు స్మగిల్డ్ రైస్ నుంచి వచ్చిన డబ్బులతో అది అమ్మి దాని నుంచి వచ్చిన డబ్బులతో స్మగిల్డ్ రైస్ నుంచి ఎన్కాష్ చేసుకున్న మనీతో వైసీపీ కౌన్సిలర్స్ మేము కొనుగోలు చేసామని కూడా చాలా క్లెవర్గా క్లియర్గా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా జరగని పనుల్లో లేకపోతే జరిగిన పనులు ఎవరికి తెలియదు అవన్నీ ఎండేస్తారు. ఇవన్నీ ఎండేసిన సాక్షి మాత్రం కామ్గా కూర్చుంటుంది. ఎంపీ ఎమ్మెల్యే గొడవపడ్డారు కానీ ఎక్కడా కూడా వీళ్ళందరూ కూర్చుని చాలా క్లియర్గా ఇలాంటి మాటలు అన్నారు. స్మగిల్డ్ బియ్యం గురించి ఎక్కడ, పేదలకు అందాల్సిన బియ్యం గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. వైసీపీ కౌన్సిలర్లు అమ్ముడుపోయినట్టు కొనుగోలు ఈ విషయాల గురించి ఎక్కడ రాయరు. సాక్షి పేపర్కు ఉన్న మెయిన్ అజెండా ఏంటంటే శూన్యంలోంచి వార్తలు రాయాలి. బట్ ఆ శూన్యంలోంచి కాదు, క్లియర్గా ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ అన్నా కూడా మాట్లాడలేదు. ఇదంతా కాకుండా కేసు నేను చిన్ని గారికి 5 కోట్లు డబ్బులు ఇచ్చాను నేను అని చెప్పి ఎలక్షన్లప్పుడు దానికి 49 లక్షలు 50 లక్షలు సబ్జెక్టు కరెక్షన్ బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తారు, మిగతా దానికి బ్యాంక్ స్టేట్మెంట్ ఎక్కడ కనపట్లేదు.